ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించేందుకు ఉద్దేశించింది. దేశంలో ఆన్లైన్ మోసాలు పెరగడంతో దర్యాప్తు సంస్థలు ఈ యాప్లను ప్రచారం చేసే ప్రముఖులపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే చర్యలకు జరిమానా, శిక్షలను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ దీపావళికి ఆన్లైన్ గేమింగ్ పై 40% జీఎస్టీ విధించే అవకాశం కూడా ఉంది. ఆన్లైన్ గేమింగ్ ను నియంత్రించడానికి కేంద్రం గతంలో చేపట్టిన చర్యలు ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బు ఇస్తామని చెప్పి ఆర్థిక మోసాలకు, కొన్ని సందర్భాల్లో నేరాలకు దారితీస్తోన్న యాప్లను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సంవత్సరం మార్చిలో కేంద్రం ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లతో సహా డిజిటల్ ప్లాట్ఫామ్లకు ఆర్థిక లావాదేవీలు, వినియోగదారుల డేటా భద్రతను నియంత్రించడానికి అనేక చర్యలు తీసుకుంది. దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఆన్లైన్ గేమింగ్ రంగంలో ఆదాయపు పన్నును ఖచ్చితంగా విధించే లక్ష్యంతో ఫినాన్స్ చట్టం 2023 ద్వారా ఆన్లైన్ గేమ్స్ లో వచ్చిన నికర లాభాలపై 30% పన్నును కేంద్రం విధిస్తోంది. దీంతో పాటు ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీని కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డిస్తోంది. యూత్, టీనేజర్లు బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుంటున్నారు. ఊహించని లాభాలు వస్తాయనే ఆశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా కొన్నిట్లో మోసాలు, డేటా దోపిడీ, ట్యాక్స్ ఎగవేత వంటి కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కొన్ని బెట్టింగ్ యాప్లు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ అయ్యే ఆఫ్షోర్ యాప్లు ఎలాంటి నిబంధనలు పాటించకుండా పన్ను ఎగవేస్తూ పనిచేస్తున్నాయి. దీనివల్ల యూజర్లు మోసపోతున్నారు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి యాప్లను ప్రమోట్ చేయటం వల్ల యువత ఈ యాప్ల వైపు ఆకర్షితమవుతోంది. ఈ సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్రం అమల్లోకి తేనుంది. ఈ బిల్లు ఫ్రీ గేమ్లను, పే గేమ్లను స్పష్టంగా వేరు చేస్తుంది. నైపుణ్యం ఆధారిత గేమ్లు, అదృష్టం ఆధారిత గేమ్ల మధ్య తేడాను నిర్ధారిస్తుంది. ఇకపై సెలబ్రిటీలు లేదా మీడియా సంస్థలు చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకూడదు. ఆన్లైన్ గేమింగ్లో జరిగే ఆర్థిక లావాదేవీలపై కఠిన నిబంధనలు, వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆన్లైన్ గేమింగ్ను సురక్షితంగా, జవాబుదారీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చాలా చర్యలు తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 357 చట్టవిరుద్ధ నిబంధనలు పాటించని ఆఫ్ షోర్ వెబ్సైట్లను బ్లాక్ చేసింది. అంతేకాదు సుమారు 2400 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి 126 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ 700 ఆఫ్ షోర్ ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లపై పన్ను ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది. ఇటీవల 392 బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలతో సంబంధం ఉన్న ఆఫ్ షోర్ ఎంటిటీలను ఫ్రీజ్ చేసి 122 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.